క్షమించు అన్నయ్య, కాస్త ఆలస్యమైంది. సరేలే పద. బలి అర్పణ కోరలేదు దేవుడు, నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో. నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు. నేనే పెద్దవాణ్ణి కాబట్టి ముందుగా నేనే నా కానుక అర్పిస్తాను. అలాగే అన్నయ్య. దేవా, నేను కష్టపడి సంతూర్చి పండించిన పంటలో నుండి ఈ ఘనమైన కానుక నీకోసమే తెచ్చాను. వీటిని అంగీకరించి నన్ను బహుగా ఆశీర్వదించు. దేవా, మీరు మాకు సమస్తాన్ని ఇచ్చారు. మీరు మాకు ఇచ్చిన దానిలో నుండి ఈ చిన్న కానుక మీకు తీసుకుని వచ్చాను. దీనిని అంగీకరించి మా అన్నయ్యను, నన్ను, మా తల్లిదండ్రులను ఆశీర్వదించండి. తెచ్చాడు దేవునికి హేబేలు అర్పణ, నచ్చింది దేవునికి కయీను అర్పణ. తెచ్చాడు దేవునికి హేబేలు అర్పణ, నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం. అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే. కయ్యను, నీకు కోపమేనా? నీ ముఖాన్ని ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? నువ్వు మంచి పని చేసినట్లయితే తల ఎత్తుకుని నిలిచేవాడివి. నువ్వు సత్క్రియ చేయని ఎడల నీ వాకిట పాపము పొంచి ఉంటుంది. ఆ పాపం ఎడల నీకు వాంఛ కలుగుతుంది, నీవు దాన్ని ఏలుదువు. దేవుడు చాలా పక్షపాతి. వాడి అర్పణ అంగీకరించాడు, నా అర్పణ అంగీకరించలేదు. అంటే వాడికి మాత్రమే ఆశీర్వాదమా? నాకు ఏ ఆశీర్వాదము లేదా? వీరిని అడ్డు తొలగిస్తేనే కాని నాకు మనశాంతి ఉండదు. వీరు లేకుంటే ఈ పంట పొలాలతో పాటు ఆ గొర్రెల మంద అంతా నాదే అవుతుంది. వీరిని చంపేయాలి. అవును, అంతే, చంపేస్తాను. తమ్ముడు, ఏం చేస్తున్నావు? చాలా సంతోషంగా ఉన్నావు. అవునన్నయ్య, మన దేవుని బట్టి నేను సంతోషిస్తున్నాను. నేను క్రోధంతో అసహనంతో రగిలిపోతుంటే నీవు మాత్రం సంతోషంగా ఉన్నావా? నిన్ను ఉండనివ్వను. అనయ్య వద్దనయ్య, అనయ్య వద్దనయ్య, నన్ను చంపొద్దనయ్య, నన్ను వదిలే అన్నయ్య. అనయ్య నన్ను చంపొద్దనయ్య, అన్నయ్య అన్నయ్య అనయ్య వద్దనయ్య, అనయ్య వద్దనయ్య, నన్ను చంపొద్దనయ్య, నన్ను వదిలే అన్నయ్య. అనయ్య నన్ను చంపొద్దనయ్య, అన్నయ్య అన్నయ్య. వదలదు, నేటితో నీ పని సరి. ఈ రోజు నా సోట్లో సచ్చావు. దేవా కయ్యను చెప్పం ప్రభువా, నీ తమ్ముడైన హెబేలు ఎక్కడ ఉన్నాడు? నీ తమ్ముడైన హెబేలు ఎక్కడా? ఏమో, నాకేం తెలుసు? నాకు తెలీదు. నా తమ్ముడికి నేను కావలి వాడనా? నువ్వు చేసిన పని ఏమిటి?
నీ తమ్ముని ఎందుకు చంపావు? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుతున్నది. నీ తమ్ముని రక్తాన్ని నీ చేతులను పుచ్చుకున్నటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపింపబడ్డావు. నువ్వు నీళ్లను సేద్యం చేయనప్పుడు అది తన సారాన్ని కిందట నొక్కియదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరగా ఉంటావు. అయ్యో దేవా, దేవా, నా దోష శిక్ష భరించలేనంత గొప్పది. నేడి ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టావు. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడ్డాను. దిగులు పడుచు దేశదిమ్మరనై భూమి మీద నేను జీవించాలి. ఇంత శిక్ష నేను భరించలేను. ఈ బ్రతుకుట కన్నా సావటమే మేలు. నన్ను కనుగొనేవాడు ఎవడో వాడే నన్ను చంపునుగాక. కయ్యను జ్ఞాపకం పెట్టుకో. నువ్వు ఎవరైనా చంపినాడలా వానికి 7 ప్రతిదానం కలుగుతుంది. నీ జీవిత కాలమంతా నీ శిక్ష నీవు భరించవలసినదే. నిన్ను ఎవరూ చంపకుండానట్లు నీకు ఒక గుర్తు వేస్తున్నాను. దేవా, దేవా, అయ్యో, నేను ఇంతటి శిక్ష భరించలేను. మరణించే అవకాశం కూడా నా జీవితానికి లేదా? బ్రతికినంత కాలం ఈ దోష శిక్ష భరిస్తూ దిగులు పడుచు దేశదిమ్మరనే తిరగవలసిందేనా? దేవా,